ముఖ్యమంత్రి ఏమంటున్నాడంటే కృష్ణా గోదావరి నీళ్ళల్లో అన్యాయం జరిగింది అని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు పదే పదే బదలాం చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణలో అన్యాయం చేయవలసిన అవసరం నాకు లేదు, ఏ రాష్ట్రానికి అప్పచెప్పవలసిన అవసరం లేదు ఇక్కడ పెత్తానాన్ని. సో నా దేవుళ్ళ మీద ఒట్టు అని చెప్పేసి ఆనా అని చెప్పేసి ఇక్కడ అసెంబ్లీలో గంట పదంగా చెప్పిండు. నేను పుట్టిందే తెలంగాణ గురించే చస్తాను, తెలంగాణకే సేవ చేయడానికి నేను ముందుకు వచ్చిన, ప్రజలు నాకు మంచి అవకాశం ఇచ్చారు, నా భగవంతు మీద ఒట్టేసి చెప్తున్నా. ఇవన్నీ బీఆర్ఎస్ నాయకులు చెప్పేటి అన్ని తప్పులు తడకలు ఉన్నాయి, వాళ్ళు కావాలని నన్ను బదలాం చేస్తున్నారు అంటుండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? మొదటి ఒట్టు మొదటి నాడు రుణమాఫీ చేస్తున్న ఆగస్టు 15 కల్లా అని వేసినటువంటి ఒట్లు మీరు తీసి గట్టు మీద పెట్టిండ్రా? ఎంత మందికి రుణమాఫీ చేయగలిగింది? మీ ఒట్లను నమ్మే స్థితిలో ఇవాళ తెలంగాణలో చిన్న పిల్లగాడు కూడా లేడు. మీ నిజాయితీ ఏంటి? మీ నీళ్ళ మీద మీ అవగాహన రాహిత్యము, నీళ్ళ మీద మీకు తెలియనితనము, నీళ్ళ మీద మీ మూర్ఖత్వము, మీ తెలియనితనము యావత్తు తెలంగాణ చూసింది. నల్లమల పులిబిడ్డనని పాడుకుంటారు, చెప్పుకుంటారు. నల్లమల రాయలసీమలో ఉందా? తెలంగాణలో ఉందా? బాక్రానంగల్ తెలంగాణలో ఉన్నదంట. ఏ బేసిను, ఏ పరివాహము, ఏ నది, నీళ్లు, క్యూసెక్కులు తెలియదు, ఇంకోటి తెలియదు. క్యూసెక్కుల కొద్ది అబద్ధాలు ఆడడం తెలుసు, మరి వాళ్లకు నీటి లెక్కలు తెలియదు, కానీ ఆ లెక్కల కన్నా మించి అబద్ధాలు ఆడడం అయితే తెలుసు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదండి. తెచ్చి సీమాంధ్రలో ఉన్నటువంటి అప్పుడు తెలంగాణ నీటిపారుదల వ్యతిరేకంగా పనిచేసినటువంటి అధికారిని తెచ్చి ఇక్కడ ఆయన సలహాదారుగా పెట్టుకున్నారు. ఆదిత్యనాథ్ దాస్ నిన్న వరంగల్కి సంబంధించిన ఒక కాంగ్రెస్ లీడర్ కామెంట్ చేయడం అనేది జరిగింది. కేటీఆర్ వరంగల్ వస్తే చెప్పులతో కొట్టిస్తా అని అంటున్నాడు. దీన్ని ఎట్లా చూస్తారు మీరు? చెప్పిన కదా, ముఖ్యమంత్రికి ఇట్లా మాట్లాడితే వెనక లీడర్లు ఎట్లా మాట్లాడతారు? ఇవాళ యావత్తు కాంగ్రెస్ బూతు మాత్రమే, వాళ్ళకి అన్పార్లమెంటరీ పదాలు మాత్రమే, వాళ్ళ నోరు విచక్షణ విలువలు ఏవీ లేవి. వాళ్ళ భాషను కూని చేసి సంస్కారం లేదు, సంస్కారహీన కాంగ్రెస్. ప్రజాక్షేత్రంలో మాట్లాడాల్సినటువంటి కనీస స్పృహ సంస్కారం లేని భాష ఇవాళ ఉపయోగిస్తున్నది. ప్రజల్లో వ్యతిరేకత, వాళ్ళనే చెప్పులు తీసుకొని కొడతారు, వాళ్ళ మెడలోనే చెప్పుల దండలు వేస్తారు. ఇది కాంగ్రెస్ అట్లా చేసుకుంటుంది. రైట్. ఇక్కడ కేటీఆర్ ఎక్కడ ప్రచారం వచ్చినా, ఎక్కడ ఆయన కాలు పెట్టినా అక్కడ పార్టీ భూస్థాపితమే. అక్కడ ఆ ఇలబెట్టిన క్యాండిడేట్ కూడా ఓడిపోతాడు అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి అంటుండు. అంటే బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం కావడానికి కేవలం కేటీఆర్ ఒక్కడే సరిపోతుంది అని అంటుండు. మరి దీన్ని ఎట్లా చూస్తారు? నిజమేనా? కేటీఆర్ ఎక్కడ ప్రచారం చేస్తే అక్కడ క్యాండిడేట్ ఓడిపోతాడా? ఇదంతా దుర్మార్గమైన ప్రచారం. ఓడిపోవడం అనేది జరగదు. ప్రజాస్వామ్యంలో గెలుపోవటంలో సహజం. రేవంత్ రెడ్డి ఓడిపోలేడా? రేవంత్ రెడ్డి ఓడిపోయి నేను ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అని చెప్పేసి ఆయన అక్కడ ఓటేసిండు. ఇక్కడ ఆయన నియోజకవర్గంలో గత ఎన్నికల్లో ఏది ఆయన తప్పుకున్నాడు, రాజకీయాల్లో సన్యాసం తీసుకుంటా అని ఆయన షరతులు మాట్లాడిండు, ఏవేవో డాంబికాలు నరికిండు, తప్పుకున్నాడా? ఇక్కడ వ్యక్తులను అప్రదిష్ట పాలు చేయాలని ఆయన ఎంత చూసినా తెలంగాణకు పట్టిన ఆయన ఏం చెప్తున్నాడో కానీ తెలంగాణకు పట్టినటువంటి గ్రహణం, తెలంగాణకు పట్టినటువంటి శని ఏదన్నా ఉన్నదంటే అది రేవంత్ రెడ్డి పాలన, కాంగ్రెస్ పాలన తెలంగాణ ప్రజలకు స్పష్టమవుతా ఉన్నది, తెలుస్తూ ఉన్నది. ఏ స్థాయికి దిగజారండి ముఖ్యమంత్రి అంటే లాస్ట్కు కార్పొరేటర్లను, వార్డు మెంబర్లను కూడా ఆయన కండువాలు కప్పి చేర్చుకునే స్థాయికి దిగజారిండు. దీన్ని బట్టి అర్థం చేసుకోండి. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నిన్న ఖమ్మం కార్పొరేటర్ల వాళ్ళకు ఒక 3 మహిళా కార్పొరేటర్లకు కండువా కప్పి చేర్చుకున్నాడు. ఆ స్థాయికి మరి సాధారణంగా కార్పొరేటర్ల స్థాయి, వార్డు సభ్యుల స్థాయి చేర్చుకునే స్థాయి ఎవరిది? మరి అట్లాంటి ఆ స్థాయికి ముఖ్యమంత్రి దిగజారినాక ఇక ఏంది పరిస్థితి? అంటే ఇప్పుడు గతంలో కూడా మరి ముఖ్యమంత్రి అన్నాడు కదా, సర్పంచ్లతో మాట్లాడే స్థాయికి దిగజారిపోయిండు. సో గతంలో ఈటల రాజేందర్ కావచ్చు, దీనికి సమాధానం ఇది ఉంటుంది. అంటే ఈటల రాజేందరే కావచ్చు, లేకుంటే మహమ్మద్ అలీకి కూడా టైం ఇయ్యనైనా ఇప్పుడు కేవలం వార్డు మెంబర్ దగ్గర టైం ఇస్తున్నాడు కేసీఆర్. ఆయన స్థాయి అదే అంటున్నాడు. మరి అది ఆయన సొంత ఊరు, తన ఎర్రవేలు ఏదైతే ఉన్నదో, తన గ్రామం ఏదైతే ఉన్నదో తన సొంత ఊరు. ఇది మొదటిసారి కాదు, ప్రతి సంవత్సరం ఇది జరిగేదే. అంటే ప్రతి ఎన్నికలప్పుడు ఇది జరిగేదే. ఆ సర్పంచే స్వయంగా ఇదిగోనయ్యా రేవంత్ రెడ్డి గారు, పోయిన ఎన్నికల్లో కూడా మా వార్డు సభ్యులను, మా గ్రామ సర్పంచ్ ఉప సర్పంచులను కేసీఆర్ గారు పిలిచి గ్రామాభివృద్ధికి ఏం చేయాలి, రాజకీయాలను ఎట్లా పక్కకు పెట్టి ఊరంతా ఒక తాటి మీద ఎట్లా పనిచేసుకోవాలి, ఎట్లా అభివృద్ధి చేయాలో మంచి చక్కగా మాకు వివరించి చెప్పిండ్రు. ఆ ప్రకారం మేము నడుచుకున్నాము, గ్రామాన్ని అభివృద్ధి చేసుకున్నామని ఆ సర్పంచే స్వయంగా
భాగ్య బాలరాజు గారు రేవంత్ రెడ్డి గారికి సమాధానం చెప్పడం జరిగింది. మరి ఇది గతం నుంచి ఉన్నటువంటి ఆచారాన్ని కూడా నువ్వు ఈ స్థాయికి దిగజారినవు కేసీఆర్ అని చెప్పినోడు నిన్న వార్డు మెంబర్లను ఎట్లా చేర్చుకుంటారు? రేవంత్ రెడ్డి గారు అన్న నోటితోనే వార్డు మెంబర్లను ఎట్లా చేర్చుకుంటారు? ఎంతకు దిగజారుతా ఉన్నారు. అసెంబ్లీకి మీ నాయకుడు కేసీఆర్ పోతే మర్యాదపూర్వకంగా ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇక్కడ ప్రతిపక్ష నాయకునికి ఎంతో గౌరవం మర్యాదతో పోయి కలిసే సంస్కృతి మా కాంగ్రెస్ పార్టీకి ఉంది, మా ముఖ్యమంత్రికి ఉంది అని చెప్పేసి కూడా సోషల్ మీడియాలో ఎంతో చెక్కాలు కొట్టడం అనేది జరిగింది. సో కానీ కొంతమంది రాష్ట్ర ముఖ్యమంత్రి పోతే కూడా ఆ సీట్ నుంచి లేవలేరు అని చెప్పేసి కూడా చెప్తున్నారు. మరి దీన్ని ఎట్లా చూస్తారు మీరు? అంత మంచి సంస్కృతి ఉన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ఎందుకు గౌరవించలేకపోతున్నారు బీఆర్ఎస్ నాయకులు అని ప్రశ్నిస్తారు. నిజంగా కేసీఆర్ గారిని ఆయనకు నమస్కారం పెట్టుకుంటే రేవంత్ రెడ్డి విలువ ఎంత పెరిగిందో చూడండి. దీన్ని బట్టి రేవంత్ రెడ్డి గొప్పతనం కాదు, కేసీఆర్ గారి గొప్పతనం ఎంత అనేది ప్రపంచానికి తెలిసింది కదా. కేసీఆర్ గారికి 2 చేతులెత్తి నమస్కరించగలిగితే అయ్యా రేవంత్ రెడ్డి గారు మీ విలువ ఎంత పెరిగింది దీన్ని బట్టి అర్థం చేసుకోండి. అది మీ మంచితనం కాదు, మీకు లేచి సాధారణంగా ప్రతి నమస్కారం చేసినటువంటి కేసీఆర్ గారి గొప్పతనం. ఇక్కడ నోరు మాట్లాడి నొసలెక్కిరిస్తుందంటే సరిపోదండి, నోరు మాట్లాడి నొసలెక్కరిచ్చేటువంటి తీరుగా మీ ప్రవర్తన ఉన్నది. అడుగడుగున రాష్ట్ర సాధకుడు చావు నోట్లో తలబెట్టి అసలు మృత్యుంజయుడు కదా కేసీఆర్. ఎట్లా తిరిగి వచ్చిండు నిమ్స్ నుంచి అర్థం కాదు, ఎట్లా బతికొచ్చిండో అర్థం కాదు. అటువంటి కేసీఆర్ గారు మరి డాక్టర్లు అందరూ హామీ ఇవ్వలేరు, డాక్టర్లు అందరూ ప్రమాదం అని చెప్పిండ్రు. మరి తెలంగాణకు ఈ స్థాయి అభివృద్ధి చేసేటువంటి అవకాశం అదృష్టం భగవంతుడు ఆయనకు అందివ్వబట్టి ఆయన బతికొచ్చిండి వాళ్ళ రాష్ట్రాన్ని స్థాయిలో తీర్చిదిద్దారు, కొత్త రాష్ట్రాన్ని. అటువంటి కేసీఆర్ గారు మాన్యులు, మహానేత, ఆయనకు నమస్కరిస్తే మరి బురదగుంటలో ఉన్నటువంటి నీకు అంత విలువ, నీ నోటిగాయి, నీ మాట తీరు, నీ పద్ధతి, నీ అసమర్థత అన్నీ ఒక్కసారి తుడిచిపెట్టుకుపోయి మీరే గొప్పగా మేము నమస్కరించడం ఇది మా గొప్ప అని చెప్పుకుంటున్నారంటే అది మీ గొప్ప కాదు, కేసీఆర్ గారి గొప్ప. చివరిగా చెప్పండి మేడం, ఇక్కడ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పైన దాదాపుగా 10 నుంచి 15 కేసులు నమోదైనాయి. ఈరోజు బీఆర్ఎస్కి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేల పైన ఫోన్ ట్యాపింగ్ కేసు కూడా విచారణ జరుగుతున్నది. అందులో ప్రధానంగా కేటీఆర్ మీ వర్కింగ్ ప్రెసిడెంట్ పేరు కూడా ఉంది. అంటే దాదాపుగా కేటీఆర్ పైన అయిన కేసులలో ప్రధానమైన కేసులు ఫోన్ ట్యాపింగ్ ఒకటి కావచ్చు, ఫార్మా కేసు కావచ్చు, ఈ ఫార్మా రేస్ కేసు, ఇంకోటి జొన్నవాడ ఫామ్ హౌస్ కేసు, ఇంకా వగైరా చాలా కేసులు కూడా ఉన్నాయి. సో మరి ఏ కేసులో అరెస్ట్ కాబోతున్నాడు, ఎప్పుడు అవుతాడు? ఎప్పుడు కాడు, ఎందుకంటే అవి పసలేని కేసులు. రేవంత్ రెడ్డి గారు ప్రజలు తనను ఎక్కడ ప్రశ్నిస్తారో, పని చేతగాని మమ్మల్ని ఎక్కడ అడుగుతారో, చిత్తశుద్ధి లేని మమ్మల్ని ఎక్కడ ప్రశ్నిస్తారో అని రేవంత్ రెడ్డి గారు తన మీదికి ప్రశ్న రాకుండా, తనను ప్రజలు ప్రశ్నించకుండా ఎప్పుడు దృష్టి మళ్లించి అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉంటాడు. ఇదిగో పులి, అదిగో పులి. ఎంతకాలం నమ్ముతారు? మీరు ముఖ్యమంత్రి స్థానం మీద కూర్చున్న నాటి నుంచి, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన నాటి నుంచి ఇవే ఎత్తుగడలు. సీరియస్గా బీఆర్ఎస్ ఏదన్నా అంశాన్ని చర్చించబోతే అడ్డుపుల్లు వేస్తారు. ఇదిగో అరెస్ట్ అంటారు, అదిగో ఏసీబీ అంటారు, అదిగో ఈడీ అంటారు. ఎక్కడా ఏమీ లేదు. 100 కోట్లు నాశనం చేస్తేవి కదా టెంట్లు వేయడానికి, గ్లోబల్ సమ్మిట్ అని అవకాశాలు ఉండంగా కూడా 100 కోట్లు నాశనం చేస్తేవి. నీ పాలన ఏంటి, నీ పరిస్థితి ఏంటి చూస్తారు. కానీ ఇక్కడ బీఆర్ఎస్ తప్పిదము లేదు. కేటీఆర్ గారు కానీ ఎన్ని కేసులైనా పెట్టుకొని ప్రజల దృష్టిలో హీరోలు, ప్రజల కోసం పనిచేసే వాళ్ళు, ప్రజల కోసం పనిచేసే నాయకులను ప్రజలు హీరోలుగానే చూస్తారు. విలన్లు ఎవరంటే ప్రజలకు చెరుపు చేసేవాళ్ళు. ఇక్కడ రేవంత్ రెడ్డిని, రేవంత్ రెడ్డి సర్కార్ను తెలంగాణ ప్రజానీకం విలన్గానే చూస్తున్నది. ఇది చాలు. థ్యాంక్ యూ మేడం.